26 ఏళ్ల భారతీ ముఖ్య మృతి ఘటనలో న్యాయం చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె పాల్ డిమాండ్ చేశారు. ఎంపీ లింగమనేని కుమారుడు సంజోష్ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన పోలీసులను హెచ్చరించారు. బాధితురాలి కుటుంబానికి సరైన న్యాయం జరిగే వరకు ప్రజలందరూ ఈ విషయాన్ని పంచుకుంటూ అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాదాపూర్లో జనసేన ఎంపీ లింగంనేని రమేష్ కొడుకు లింగంనేని సంజూస్ డే టైం యాక్సిడెంట్ చేసి 26 సంవత్సరాల భారతి అనే అమ్మాయిని చంపేశాడట. వెంటనే హాస్పిటల్ కూడా తీసుకెళ్లకుండా 5 రోజులు అయినప్పటికీ పోలీసులు ఆయన ఇంతవరకు అరెస్ట్ చేయలేదట. గుర్తుందా మీకు? 2017లో సుగాలి ప్రీతిని ఎంత ఘోరంగా రేప్ చేసి చంపేసిన ఇంతవరకు 10 సంవత్సరాలు అయినప్పటికీ న్యాయం జరగలేదు. అంటే రాజకీయ నాయకులు కానీ వాళ్ళ బిడ్డలు కానీ రేపులు చేసిన, యాసిడ్లు పోసిన, ఏమి చేసినా ఇంకా వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారన్నమాట ఈ పోలీసులు, ఈ వ్యవస్థ. వాళ్ళని ఎవడు పట్టించుకోడు, అరెస్టులు చేయరు. ఇలాంటి కొన్ని 100,000 జరుగుతున్నాయి. చూడండి, నేను వార్నింగ్ ఇస్తున్నాను పోలీస్ వ్యవస్థకి. వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయాలి, అమ్మాయి కుటుంబాన్ని ఆదుకోవాలి. 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా మీకున్న 1000 కోట్లు వేస్తాట. అమ్మాయిని తిరిగి తీసుకురాగలరా? యాక్సిడెంట్ అవగానే కాపాడాలి కదా. ఎవరు దాస్తున్నారు? నేను లీగల్ యాక్షన్స్ తీసుకునే ముందే మీరే లీగల్ యాక్షన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. చాలా హార్ట్ బ్రేక్.